అంటే మొత్తానికైతే రూలింగ్ ఎలా ఉంది? మరి ఇప్పుడు మీరు ఇక్కడ డ్రైవింగ్ చేస్తా అంటున్నారు. ఇంతకుముందు ఏం చేసేవారు? ఇంతకుముందు వచ్చేసి నేను డిగ్రీ డిస్కంటిన్యూ అన్న. యాక్చువల్గా మాకు 5 ఎకరాలు ఉండే ల్యాండ్. ఈ ఊర్లేగా కూలినాలు జాబులు మనం చదివితే ఏం రావు అని చెప్పేసి కూలినాలు చేసుకుంటే ఇంటికాడనే ఉండేది. ట్రాక్టర్ తోలుకుంటుంటిని. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వంలో మన ప్రాజెక్టు నీళ్ళు కాలువ పారుతుండే, కాలువ వస్తుండే, వ్యవసాయం చేసుకుంటూ ఉండేదన్న. మా నాన్న ఇక వస్తున్నాయి కదా పిల్లలు బతురు అని చెప్పేసి 10 లక్షలు పెట్టి ట్రాక్టర్ కొనిచ్చిండు నమ్ముకొని. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఉన్న కాలువలు కూడా పోయినాయి, ఎండిపోయినాయి పొలాలు. పారే పరిస్థితి మన ఒకసారి పెట్టినాం ఆశంగి. పెట్టిన పెట్టుబడి కంటే అసలు అది గొర్రెలు మేపుకుంటే పనికి వచ్చింది. గొర్రెలు 10,000 ఇచ్చేసి మేపుకొని పోయిరు. అది వరిసేను మనకు ఎలాంటి ఆదాయం లేక ట్రాక్టర్ అమ్ముకున్నా. మళ్ళీ యథావిధిగా ఇక అప్పుల బాధ చూడలేక వాళ్ళని ఇబ్బంది పెట్టలేక మళ్ళీ వచ్చి అప్పులో ఊకోరు కానీ తెచ్చుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. సో ఇప్పుడు మీకు రైతు భరోసా పడిందా మరి? రైతు భరోసా లేదు, ఏ భరోసా లేదన్న. అంటే న్యూస్లో కొన్ని మీడియా ఛానల్స్లో బాగా వస్తుంది. 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు భరోసా అందరికీ టింగ్ 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 అని పడిపోతానే అందరికీ వస్తుంది రైతు భరోసా. 9 రోజులల్లో ప్రతి రైతుకి ఎన్ని ఎకరాలు ఉన్నా పడిపోతా అని జోరుగా న్యూస్ వస్తుంది కదా మరి. వాళ్ళు ఓన్లీ సభలకు ఎక్కి బహిరంగ సభలు పెట్టినప్పుడు మాత్రమే ఆ టింగ్ టింగ్ మాటలని వస్తుంది. మొన్న ఒక దాంట్లో చూస్తాం, మన రాజగోపాల్ రెడ్డి సార్ ఉండి అరే ఇగో చూడరా, అరే రేవంత్ ఇక అరే కేటీఆర్ ఇక చూడరా 14,000 పడుతున్నాయి, 10,000 పడుతున్నాయి అని చూపించిండు. పేపర్ చూపించారు కానీ ఇంతవరకు వాళ్ళకి పడ్డట్టు నేను వినలేదు. అలా పరిస్థితి చూస్తే అట్లుంటుంది. వస్తారు సభలలో ఇట్లా లేపుకొని పోతారు. వీళ్ళు కూడా మా ప్రజలు ఏం చేస్తారంటే అమాయక ప్రజలు ఏంది నూకలు చల్లి జుట్టు పీకినాక నూకలు కాశపడ్డట్టు ఇటువంటి వ్యక్తులు మా వ్యక్తులు కూడా అలా కోటర్ ఇస్తే ఓటేసారు. ఇవాళ వాడు ఉన్న దోసుకపోతుంటే కూడా చూస్తలేరు. వానికే ఇంకా జై అని కొడతారు కానీ ఆ జై ఎందుకు కొడుతున్నారు మాకే క్లారిటీ లేదు. సో నెక్స్ట్ టైం అంటే ప్రజలకు సందేశం ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు? ఎట్లా ఓట్ చేయాలి, ఎందుకు అనేది ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ప్రజలకు ఓటు అనేది అన్న ఎప్పుడున్నా ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలి. సర్పంచ్ ఎలక్షన్ల తర్వాతనే జెడ్పీటీసీలు, ఎంపీటీసీల తర్వాత జెడ్పీటీసీలు అట్లా వస్తాయి. ఇప్పుడు ఏదో మరి జెడ్పీటీసీలో ఏమో ఫస్ట్ పెడుతురంట. ఈ ఎలక్షన్లు ఇట్లా మారుడు అనేది నాకేం అర్థమవుతలేదు. ఈ సీఎంలో మారుస్తారు, ఎలక్షన్లు మారుస్తారు, ఏం నడుస్తున్నది నాకు కూడా తెలుస్తలే కన్ఫర్మ్. అది ఏం నడుస్తుందో రేపు నడిచేటప్పుడు మనం కూడా పోతాం, ఎవరు ఏందనేది చెప్పి చూసి వేసి వస్తాం అట్లా.